విశాఖ గాజువాక ఓటర్ నమోదు కార్యక్రమంలో ఆందోళన స్పందించని సచివాలయ సిబ్బంది. గాజువాక 65వ వార్డ్ బానూజీ తోటలో ఘటన. ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి చేయాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది పనిచేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రజలు. చదువు లేని వారం మేము ఎలా ఓటర్ దరఖాస్తు నింపాలని ప్రశ్నిస్తున్న బాధితులు. దరఖాస్తులు మీరే నింపాలని, తప్పులు రాస్తే మీ ఓటర్ కార్డు పోతుందని భయపెట్టనున్న సచివాలయం సిబ్బంది. మరి చదువులేని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చదువుకోలేరు, రాయట్లేదంటే మీరు రాయట్లేదంటే వాళ్ళ బాధ్యత మనకి. ఎవరు కాళ్ళు నీకు ఇస్తున్నారు, ఎవరు తింటారు? వాయిస్ మెసేజ్ అలా కొరడి చెప్పండి. ఈ అబ్బాయికి ఇంటికి వెళ్ళి ఏంటి అన్నారు? ఏమన్నారు? కార్డు క్యాన్సిల్ చేసేస్తా అన్నారట. ఒక ఇంటికి కావాల్సిన బాధ్యత మనకి. మీకు చెప్పింది ప్రభుత్వం చెప్పారా మీకు? ఈ డోర్ టు డోర్ ఎలా వినపడుతుందా? ఎవరు ఇక్కడ ఉండండి. ఒక ఇంటికి 6 సార్లు రావాలి బాధ్యత. వాళ్ళే నింపేసే వాళ్ళ బాధ్యత. రాని పక్షంలో ఎవరు రానంటానే రాయలేరు. మీకు చదువు రాకపోతే అర్థం చేసుకోవాలి. చదువు నింపేదాంట్లో వాళ్ళే నింపాలి. మనం ఇక్కడ రాకపోతే ఫోటోలు ఏదైనా నా డోర్ టు డోర్ రావాలా. ఒక ఇంటికి 6 సార్లు రావాలి. సిస్టమ్ అది. ఇక్కడ రావడం మీకు అది కాదు. మీకు అదే చెప్తాను, అదే కంప్లైంట్ రాస్తాను. కాబట్టి ఇప్పుడు కళాశాల ఎమ్మెల్యే గారికి మీరు వీడియో పట్టుకోండి. మీ అర్థం సార్ ఎమ్మెల్యే గారు ఈ సచివాలయం స్టాఫ్ అందరికి మీరు చూశారు. అందరూ బాబు మీకు ఎందుకు వచ్చారు? మీరు అడిగితే ఇప్పుడు చెప్తున్నారు ఏమని? ఇది ఇలా రాయాలని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు నింపేసి డోర్ టు డోర్ రావాలి. అది నింపచ్చి మా ఇంటికి రావట్లేదా? హలో, మీ ఇంటికి ఎవరు రావట్లేదు? ఫామ్ పట్టుకొని రావట్లేదు కదా, మీరు వస్తున్నారు కదా. ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు.